సామాజిక సమతా సంకల్పంలో భాగంగా జిల్లాలో ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. జన్ భాగీదారీ పేరుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే మారథాన్, మానవహారాలు, రక్తదాన శిబిరాలు, ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఎం జగన్ విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా అందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 17వ తేదీన అంబేద్కర్ విగ్రహాలకు సుందరీకరణ మరియు పూలమాల వేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాజ్యాంగాన్ని రూపొందించి సామాజిక సాధికారత దిశగా దేశాన్ని నడిపించిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. అలాంటి వారి అడుగుజాడల్లోనే సీఎం జగన్ సామాజిక న్యాయం పాటిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారన్నారు. సో స్టేట్ లెవెల్ ఫంక్షన్ ఏదైతే మనం జరుపుకుంటున్నామో సో మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చిరస్మరణీయులు, దాంట్లో డౌటే లేదు. సో కొందరు మాత్రమే చరిత్రలో అలా మిగిలిపోతారు. ఎప్పటికీ కూడా మరి భావి తరాలు, రాబోయే తరాలు కూడా ఎంతో గర్వంగా మరి ఇలాంటి భారత గడ్డ మీద మన దగ్గర ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇక్కడ పుట్టి పెరిగి మరి ఇన్ని తరాలు అవుతున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు అంటే అలా ఎవరో కొందరు మాత్రమే అది ఆ ఘనత సాధించగలరు. అది ఎందుకు అంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళకు ఉండే ఆలోచన విధానం. సో అప్పట్లోనే ఆయన భావి తరాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పని ఎంతో ముందు చూపుతూ ఏవైతే ఆలోచన విధానం. సో సామాన్యులకి, మహనీయులకి ఎప్పుడు కూడా తేడా ఏంటి అంటే అది వాళ్ళ ఒక ఆలోచన విధానం ఒకటి. రెండవది సమాజం గురించి ఆలోచన. సో సమాజం గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చరిత్రలో లీడర్స్గా మిగిలిపోతారు. సో ఆయన చిన్న వయసు నుంచి కూడా మరి సమాజంలో మార్పు కోసం, ముఖ్యంగా కూడా సమాజంలో ఒక సమానత్వం తీసుకురావాలి, సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి, ముఖ్యంగా కూడా బడుగు బలహీన వర్గాలు వాళ్ళకు కూడా సమాన హక్కులు ఈ సమాజంలో కల్పించాలి అని ఒక మంచి ఉద్దేశం, ఆలోచన విధానం ఆయన ఏదైతే మరి మనందరికీ నేర్పారో ఆయన నేర్పిన బాటలోనే ఈరోజు మనందరం కూడా నడుస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా. మరోవైపు సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ రావు మాట్లాడుతూ 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారని చెప్పారు. ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అంబేద్కర్ స్మృతివనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదానంలో 19వ తారీఖున ఆవిష్కరించిన హానరబుల్ సీఎం గారి చేత ఆవిష్కరించబడుతుంది. దాన్ని పురస్కరించుకుని ప్రతి జిల్లాలో కూడా 9 నుంచి 18 వరకు రకరకాల కార్యక్రమాలు చేశారు, ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మనం అనంతపురం జిల్లాలో మొత్తం ప్రతి విలేజ్ సెక్రటరియట్లోను, వార్డ్ సెక్రటరియట్లను కూడా అంబేద్కర్ గారి ఫోటో ఫ్రేమ్కి గార్లెండింగ్ ఫంక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఈ విజయవాడ వెళ్ళడానికి వీలుగా ఈ ఆసక్తి చూపిన సిటిజన్స్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ప్రతి అంబేద్కర్ గారి పదంలోనే నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఒక ఫ్లెక్సీ మీద ఈ అటెండ్ అయిన ప్రతి సిటిజన్ యొక్క సిగ్నేచర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ సిగ్నేచర్స్లో కొన్నిటిని కూడా మనం విజయవాడకు పంపడం జరిగింది, పీడబ్ల్యూ గ్రౌండ్స్లో పెట్టడానికి వీలుగా. తర్వాత ఏంటంటే ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి అంబేద్కర్ స్టాట్యూ కూడా బ్యూటిఫికేషన్, గార్లెండింగ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే జిల్లా స్థాయిలో కూడా ఇవాళ కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో మార్నింగ్ మారథాన్ టవర్ క్లాక్ నుంచి అంబేద్కర్ స్టాట్యూ వరకు దాదాపు 500 నుంచి 800 మంది క్రౌడ్తో మనం మారథాన్ కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. తర్వాత అంబేద్కర్ స్టాట్యూ దగ్గర గార్లెండింగ్ చేసిన అనంతరం అక్కడ హ్యూమన్ చైన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, మానవహారాలని. దాని తర్వాత ఏంటంటే ఎస్ఎస్బిఎన్ కాలేజీలో 10 to 5 ఇవాళ మనకి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పటికే మార్నింగ్కే దాదాపు 50 మంది వరకు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు వాలంటీర్గా. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం రెవెన్యూ భవన్లో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోటో ఎగ్జిబిషన్లో భాగంగా అంబేద్కర్ గారి పుట్టుక నుంచి అతను నిర్మాణం వరకు మొత్తం అన్ని ఈవెంట్స్ని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. ఇలా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉత్సాహంగా చాలా ఎక్కువ స్థాయిలో పబ్లిక్ ప్లస్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.